శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీనిఖిల గురుభ్యో నమ. మన హిందూ బంధువులందరినీ ఎంతగానో వేదనకి గురిచేసే విషయాల్లో బంగ్లాలో హిందువులపై అకృత్యాలు, భారత్లో జరుగుతున్న లవ్ జిహాదులు మనల్ని క్షోభకి గురి చేస్తున్నాయి. వీటికి మన ఛానల్లో బగలా ప్రత్యంగిర సాధనలు, వారాహి పెండెంట్స్ వంటివి పరిహారంగా చెప్పి ఉన్నాం. అయితే ఈ రెండింటికన్నా డేంజర్ ఒక అశుద్ధ భక్షి ఉంది. అదే బెంగాల్ ముమైత్ ఖాన్. బంగ్లా పందులను, మయన్మార్ నరరూప రాక్షసులను అడ్డగోలుగా బెంగాల్లోకి, అట్నుంచి దేశం మొత్తం ఈ విషప నాగుల్ని వ్యాప్తి చేస్తూ, హిందువులను నరమేధం చేస్తూ అది చేస్తున్న అకృత్యాలకి అంతూ పొంతూ లేదు. రోజు వార్తల్లో ఎన్నో చూస్తూనే ఉన్నాం. మన హిందువుల అమ్మాయిల్ని మానభంగాలు చేసిన మరక వెధవల్ని బహిరంగంగా సమర్థిస్తూ, వారికి ఈ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తూ వారిని గెలిపించుకుంటే హిందువుల ఊచకోతే అని మొన్న బహిరంగ సభలోనే వార్నింగ్లు కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయ కమిటీ వారిపైన హత్యాయత్నాలకు, దౌర్జన్యాలకు బరితెగించింది. దీన్ని ఆగడాలకు చెక్ పెట్టాలి. ఇదే సరైన సమయం. ఈ ఏప్రిల్ 23 నుంచి 29 లోపు బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన సాధకులందరం మన ప్రయత్నంగా బెంగాల్ని, భారతదేశాన్ని ఆ రాక్షసు నుంచి కాపాడడానికి చేయవలసిన సాధన అడుగ్గా జోషి గురుదేవులు దత్తాత్రేయ వజ్రకవచాన్ని సూచించారు. మేడి వృక్షం కింద ఒక 1000 సార్లు పఠించమని, తద్వారా దుష్ట శక్తులను ఎన్నికల్లో ఓడించవచ్చని చెప్పారు. కనీసం మనం 100 మంది సాధకులం కలిసి ఒక్కొక్కరు 1000 సార్లు పఠిస్తే అది 1,00,000 జపం అవుతుంది. తద్వారా తప్పక ముమైత్ ఖాన్ ఓడిపోతుంది, బెంగాల్కి పట్టిన అశుద్ధం వదిలిపోతుంది. కొందరు అనవచ్చు, దత్తాత్రేయ వజ్రకవచం అనేది వ్యక్తిగత రక్షణ కదా అని. కరెక్టే. అయితే మనం సంకల్పం భారతదేశం, సనాతన ధర్మం రక్షణ కోసం, బెంగాల్ శ్రేయస్సు కోసం, దుష్ట శక్తుల పీడ విరగడవడానికి కోసం సంకల్పం చేసుకుంటాం. సమిష్టి శ్రేయస్సుకు కూడా ఇది వజ్రకవచంలా వాడవచ్చు. మీ స్వంత పదాల్లో మమతా బెనర్జీ మరియు ఆమె పార్టీ రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవాలని సంకల్పం చేసుకుని జపించవచ్చు. ఇది ఉభయ కుశలోపరి. ధర్మ రక్షణకి జపించడం వల్ల అది మీకు, మీ కుటుంబానికి కూడా దత్త రక్షణని, వజ్ర కవచాన్ని ప్రసాదిస్తుంది. ఈ కవచ సాధనని శుచిగా చేయండి, అదొక్కటే నియమం. మేడి చెట్టు అందరికీ దొరకదు కదా స్వామి అని అనవచ్చు. కనీసం ఒక మేడి కొమ్మ సంపాదించి అది పక్కన పెట్టుకొని ఈ నెలాఖరులోపు 1000 సార్లు జపం చేయండి. నండూరి గారు ఇచ్చిన వజ్రకవచం PDF బాగుంది, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆలస్యం లేకుండా సంకల్పాలు తీసుకుని అందరం మొదలు పెడదాం. శుభం భూయాత్. జై గురుదేవ్. జై సనాతన ధర్మం. జై హింద్.